వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతోందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే, రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర, పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14 మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతుంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29ని. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29 వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాసుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అనేది మొదలవుతోంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహు కేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వాళ్ళ గురించి. మకర రాశి వాళ్ళకి మార్చ్ 2025 ఎలా ఉందో చూద్దాం. రాశి ఫలితాలు మకర రాశి వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఏల్నట్స్ అనేది తొలగిపోతుంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అదొకటి కాకుండా ఏంటంటే మనకి వీనస్తో పాటు అలాగే మెర్కురీ బుధుడితో పాటు శని ఏమో కలుస్తున్నారు. 5 గ్రహాల కలయిక అనేది మీనరాశిలో జరుగుతోంది. వీళ్ళకి ఈ మంత్ అంతా రిలీఫ్ మంత్ అనే చెప్పాలి.
ఎప్పటికైనా సరే ఏళ్ళనాటి శని వెళ్ళేటప్పుడు, శని వెళ్ళేటప్పుడు తప్పక మంచి చేసి వెళ్తాడు. సో, తప్పక ఏంటంటే వీళ్ళకి సక్సెస్‌ఫుల్ మంత్ కింద చెప్పొచ్చనమాట. వీళ్ళు ఏది ముట్టుకుంటే అది తప్పక బంగారం అయ్యే ఛాన్సెస్ చాలా బావుండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి దూరంగా ఉన్నవాళ్ళు అంటే ఎప్పుడో ఫ్రెండ్‌షిప్ లేదు అనుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ ఏమో విడిపోయారు అనుకునే వాళ్ళందరూ అంటే రిలేటివ్స్ కూడా మనం చెప్పొచ్చు. చాలా సన్నిహితులుగా ఇదివరకు ఉన్న వాళ్ళందరూ కలిసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళకి కెరియర్ పాత్‌లో చాలా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ పీపుల్‌కి అయితే బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి. అలాగే క్రియేటివ్ పీపుల్‌కి ఎందుకంటే శని మూడో ఇంట్లోకి వెళ్తున్నారు. అండ్ సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉండేప్పటికీ కొంతవరకు ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పటికీను క్రియేటివిటీ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైనా కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఆల్సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల అంతా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు కానీ లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు కానీ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద చెప్పాలి. వీళ్ళు కూడా తప్పక ఏంటంటే ట్రావెలింగ్ అనేది ఉంది, షార్ట్ టర్మ్ ట్రావెలింగ్ అనేది ఉందన్నమాట. సో తప్పక షార్ట్ టర్మ్ ట్రావెల్ వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఫేమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా వాళ్ళు అనుకున్న మార్క్స్ అనేవి సాధిస్తారు. వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. తప్పక కొత్త ఆపర్చునిటీస్ అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ నెలంతా వీళ్ళకి చాలా సక్సెస్ సాధిస్తారు అని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే మకర రాశి వాళ్ళు ఎప్పటికైనా సరే మనం అందరికీ మంచి చేయాలి అనుకునే ఒక రాశి, ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలుపుకునే ఒక రాశి కనుక తప్పక అందరితో కలయిక జరుగుతుంది. అలాగే ఎంజాయ్ చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి రిలీఫ్ కూడా ఉంటుంది. అంటే ఏళ్ళనాటి శని తొలగిపోతే రిలీఫ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళు చేసే పనిలో కూడా బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. శ్రమకి తగిన ఫలితం అనేది బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే స్టూడెంట్స్కి దూరదేశాలు వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు అనుకున్న మార్క్స్ సాధిస్తారు. తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కూడా రాసేవాళ్ళు ఉంటారు. తప్పక సక్సెస్ సాధించే ఒక నెల కింద మనం పరిగణించవచ్చు అనమాట. అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. అన్ని పైకి వెళ్ళే ఛాన్సెస్ అంటే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి తప్పక లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంటుందనే చెప్పాలి. లక్ కూడా వీళ్ళకి ఫేవర్ అవుతుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ వస్తాయి. బిజినెస్ పార్ట్నర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 4-5 కలిసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి కదా బిజినెస్ చేసినప్పుడు. తప్పక ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేతికి అందుతాయి. వాళ్ళు బిజినెస్ కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, చేసుకుంటారు, ముందుకు సాగుతారు అనమాట. సో ఈ నెల అంతా మకర రాశి వాళ్ళకి సక్సెస్ఫుల్ మంత్. అండ్ ఆల్సో ఏంటంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉండే మంత్ కింద మనం తీసుకోవాలి, పరిగణించాలన్నమాట. తప్పక ఏంటంటే లక్కీ మంత్ ఫర్ మకర రాశి వాళ్ళు అనమాట. అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక శనికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ చేయడం అనేది ప్రీతి ఉంటుంది. సో శని ఏళ్ళనాటి శని ఎలాగో తొలగిపోతుంది కనుక తప్పక వీళ్ళు వృద్ధాశ్రమంకి వెళ్ళైనా లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళైనా అక్కడ సేవలు చేయడం, అలాగే ఏంటంటే అన్నదానం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఒక నిండు బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం కానీ లేకపోతే ఏంటంటే వాయనం కాకుండా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం కానీ చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది. శనికాళ్ళు పట్టుకోవడం అనేది ఎప్పటి నుంచో మనం మకర రాశి వాళ్ళకి చెప్తూనే ఉన్నాము.
తప్పక దీనికన్నా ఎక్స్టెండ్ చేయాలి అంటే హనుమాన్ చాలీస చదువుకోవచ్చు. మీకు ఎంత ఓపిక ఉంటే అంత చేయొచ్చనమాట. ఈ నెల మాత్రం వీళ్ళకి తప్పక ఏంటంటే ఒక సక్సెస్‌ఫుల్ మంత్ కింద ఉంటుంది మకర రాశి. అలాగే మనం చూసామంటే మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ గురించే. లాంగ్ టర్మ్‌గా మీకు ఇంకా బావుండాలి అంటే కనుక తప్పక వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే ఇంకా బావుంటుంది. ఎందుకంటే మీకు తగిన అంటే జాతకం పరిశీలించి మీకు తగిన రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం, అలాగే ఒక జాతిరత్నం ఇవ్వడం కానీ, లేకపోతే మీకు ఏది కావాలంటే అది దాన్ని బట్టి ఇవ్వడం కానీ, ఏ ప్లానెట్‌ని బ్యాలెన్స్ చేయాలి, ప్లానెటరీ ఎనర్జీని నేను చెప్పేది బ్యాలెన్స్ చేయాలి అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్‌కి సంప్రదిస్తే కానీ అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది.